శ్రీ బాలాజీ ఎక్వేరియం అండి, మల్కాజ్గిరిలో. ఈ చేప చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మళ్ళీ వారం శుక్రవారం సరుకు వస్తుంది కదా, కొత్త సరుకు వచ్చినాయి. ఇగోండి చెట్లు ఎన్ని ఉన్నాయో, ఇవి ఎక్వేరియంలో పెట్టుకునే ఒరిజినల్ చెట్లు. అసలు ఫిష్లు కూడా చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఈ చేప భలే ఉంటుందండి, నాకు భలే ఇష్టం. కానీ ఇది రేట్ ఎక్కువ ఉంటుంది చేప. చూడండి, 2 ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. భలే పైన భలే బుడుపులాగా భలే ఉంది కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ చేపలు కూడా బాగున్నాయి, రెడ్ బ్లాక్ కాంబినేషన్లో. చాలా బాగున్నాయి కదండి చేపలు. వారం వస్తాయండి, ఇవి బాగుంటాయండి. వారం శుక్రవారం తీసుకొస్తారని అయితే నేను పెట్టడం కుదరలా నాకు. ఇవాళ క్లీన్ చేసా ఇంట్లో కూడా. చివరిలో నేను ఇంట్లో క్లీన్ చేసి ఉన్న చేపలు కూడా నేను పెడతాను. ఈ కలర్స్ భలే ఉంటాయండి. మొత్తం ఇవే తెచ్చుకుంటే ఎన్ని కలర్ఫుల్గా ఉంటుందో. లైట్ వేస్తే లోపల లైట్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. వైట్ కలర్, వైట్ గోల్డ్, లైట్ ఆరెంజ్ తోక. ఈ గోల్డ్ ఫిషెస్ అంటారు వీటిని. ఈ గోల్డ్ ఫిషెస్. ఈ గోల్డ్ టైపే ఫిషెస్. బ్లాక్ రేట్ ఎక్కువ ఉంటాయండి, బ్లాక్ చాలామంది. ఈ గోల్డ్ ఫిషెస్ లాంటివి. బ్లాక్ కలర్ చాలామంది తీసుకుంటారు, తొందరగా అయిపోతాయి. చిన్న చేపలు నేను ఫస్ట్లో ఇవే తెచ్చుకునేదాన్ని. ఇవి ఎక్కువ పిల్లలు పెడతాయండి, ఇవి ఎక్కువ పిల్లలు పెడతాయి. మా ఇంట్లో కూడా పెట్టిన పిల్లలు ఒకసారి. భలే ఉన్నాయి కదండి ఇవి. ఇవి కూడా పిల్లలను పెడతాయి. గోల్డ్ ఫిషెస్ అసలు ఎంత పెద్ద భలే ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. ఇవి ఫేవరెట్ కలర్, బాగుంటాయండి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలంటే శ్రీ బాలాజీ ఎక్వేరియానికి వచ్చి మల్కాజ్గిరిలో చాలా బాగుంటుంది. ఇదో షార్ప్ ఏదో అంటారు దీన్ని. ఈ బల్లి చేప ఏదంటారు. ఇదంతా నాసంతా క్లీన్ చేస్తే ఇవేమో ఇవి కూడా దగ్గర 100 రూపీస్ పైనే ఉంటుంది రేటు. అసలు భలే ఉంటాయండి. ఒక్కొక్కటి పడగ ఇప్పినప్పుడు ఇప్పుద్ది, నెమలి పింఛులాగా ఇప్పుద్ది. అసలు భలే ఉంటాయి. ఈ కలర్ బాగుంది. అసలు ఎన్ని కలర్స్! వావ్ సూపర్ కాంబినేషన్లో వచ్చినాయి. డబుల్ షేడ్ వచ్చినాయి, సింగిల్ వచ్చినాయి. రెడ్ కలర్ డబుల్ షేడ్ ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయండి సింగిల్ కన్నా కూడా. ఇవి కానీ భలే లుక్ వస్తాయి. అవి తిరుగుతున్నప్పుడు వీడియోస్ తీసి సాంగ్ పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో కూడా. అసలు భలే లుక్ అనిపిస్తాయండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. ఇంకా ఇంట్లోది కూడా కలిపి పెడతాను చూడండి మొత్తం. ఇవాళ క్లీన్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగున్నాయో చూడండి. చక్కగా క్లీన్ చేసి పెట్టాను.
ఇదిగోండి చక్కగా మనీ ప్లాంట్లు మొత్తం ఇవన్నీ క్లీన్ చేశాను. ఇదిగోండి దీంట్లో అయితే వైట్ చేప ఒకటి ఉంది. ఇదిగోండి కలుపుతాను వచ్చేసి అదిగోండి కనబడుతుందా మీకు? కనబడిందా? నేను చూపిస్తాను మీకు. దీంట్లో అదిగోండి వైట్ కలర్ ఇది చేప బాగుంది కదా. అయితే ఇదిగోండి అన్ని క్లీన్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంటుంది. దీంట్లో ఒకటి ఉంది. అన్నీ ఇవాళే క్లీన్ చేశానండి. నేను అన్నీ తోడుతూ ఉంటే మా వారు వెళ్ళి బకెట్తో తీసుకెళ్ళి పారబోసి వచ్చారు నీళ్ళని. అన్నీ నేను క్లీనింగ్ చేయడం, ఆయన వెళ్ళి పారబోయడం, ఇద్దరం కలిపి చేసుకున్నాము. హెల్ప్ ఉంటారులే అండి, ఒక్కళ్ళ వల్ల అయితే కాదు. ఇది దగ్గర 2 గంటలు పట్టుద్ది. ఇదిగోండి దీంట్లో కూడా ఉంది కానీ ఇది అటు ఇటు తిరుగుతూ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అన్నీ సేమ్ ఇయ్యే చేపలు ఈ 3. నెక్స్ట్ పెద్దవి చూపిస్తా. ఇదిగోండి చక్కగా ఇలా సెట్టింగ్ పెట్టాను, చూసారు కదా. అంటే సైడ్ వైపు ఇప్పుడు ఆక్సిజన్ పెట్టేది ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ దగ్గర పెట్టాను. శ్రీ బాలాజీ అక్వేరియంలో తెచ్చిన ఈ చేపలన్నీ అసలు చూడండి ఎంత ఇదిగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడే క్లీనింగ్ చేశాను. ఎంత చక్కగా తిరుగుతున్నాయో. వీటికి మేత వేద్దాము. మీకు చూపించడం కోసం అని చెప్పి ఇదిగోండి మ్యాథ్స్ ఉండి ఎంత వేసాను. దగ్గర నేను 1/2 స్పూన్ దాకా వేసేస్తాను. ఇదిగోండి అంటే మీకు చూపించడం కాబట్టి ఇదిగో ఇది ఒక ప్యాకెట్ అయిపోద్ది. ఎందుకంటే ఇది అంతకుముందు స్పూన్ వేసేదాన్ని, స్పూన్ వేస్తే ఓన్ పెద్దవి అయిపోతున్నాయి. అయ్యో ఓన్ ఇష్టం వచ్చినట్లు కదిలి ఎడాపడా పాడు చేస్తున్నాయి అద్దాన్ని. అందుకని చెప్పి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఇక ఇలా వేయడం జరుగుతుంది. దీంట్లోనే మనీ ప్లాంట్ కూడా 2 దూరిపోయానని చెప్పే కదా. ఇదిగోండి బయట చక్క దీనికి కూడా చిగురులు వచ్చినాయి, చూసారా. ఇదిగోండి ఆ నెల లైన్ కొన్ని ముందుకి సరిగ్గా రావంటారు కానీ వీటికి కూడా చక్క చిగురులు వచ్చినాయి, బాగున్నాయండి. చూసారు కదా. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. దీని తర్వాత నేను చిన్నవి అవన్నీ చూపిస్తాను, మొత్తం చూడండి. చాలా చాలా బాగున్నాయి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నేను. అంటే ముందు శ్రీ బాలాజీ అక్వేరియంలో ఇవి పెడతాను, ఇవి కూడా పెడతాను, అన్నీ కలిపి పెట్టేస్తాను. కానీ చాలా బాగున్నాయి కదండి. శ్రీ బాలాజీ అక్వేరియం పెట్టిన తర్వాత ఇది పెడతాను. అక్కడ తెచ్చిన చేపలే అండి. ఈ తెచ్చి దగ్గర నేను సంవత్సరం అవుతుంది. అది నా చెయ్యి ఎంత ఉంది. మన ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు గాజు దగ్గర నుంచి చివర ఏలు ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా ఉంది ఒక సైజు వచ్చి. ఇదిగోండి అదిగోండి చూడండి. కానీ చాలా క్యూట్గా చాలా అనిపిస్తుంది. ఇదిగోండి మేత అంతా తింటే. ఎప్పుడు నైట్ వేస్తాను, ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి 6 అలా అవుతుంది, 5:30 అయ్యింది. ఇక సర్లే మీ వీడియో తీస్తున్నా కదా, మీరు అందరూ కూడా చూస్తారన్నట్లుగా నేను చూపిస్తున్నాను. ఎంత చక్కగా తింటున్నాయి. రాళ్ళు ఇవన్నీ క్లీన్ చేసేపాటికి 2 గంటలు పట్టిందండి. 1 గంటకి స్టార్ట్ చేస్తే మొత్తం కింద నీళ్ళు కూడా పడతాయి కదా, మొత్తం అయ్యేపాటికి 2-3 అయ్యిందండి. రెండు గంటలు అయిందండి. అంటే ఈ చిన్నవి ఈ మొత్తం అన్ని బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం కదా, మొత్తం పాకుల్లాగా పట్టేస్తుందండి ఇది. అందుకని చెప్పి నేను ఇక ఇలా చేసుకున్నాను.
బాగున్నాయి కదండి. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. నేను అన్ని రకాలు పెడుతున్నా, కోన్లు పెడుతున్నాను, చేపలవి పెడుతున్నా, మొక్కలవి పెడుతున్నా, దేవుళ్ళవి పెడుతున్నా, మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు పెడుతున్నా, ఆల్వేజ్ అన్నీ పెడుతున్నా. ఇంకో ఛానల్లో మళ్ళీ కుకింగ్ పెడుతున్నాను, అన్ని రకాలు పెడుతున్నాను. అన్నీ చూడండి, దాంట్లో చూడండి, దీంట్లో చూడండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో ఈ చేపలు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇన్ని రోజులు ఉంటాయంటే మరి అంత షాప్ కూడా చూశారు కదా, అంత మంచి షాపు, అంత ఫ్రెష్గా అంత బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూశారు కదా, హెల్తీగా. చేపలు కొన్ని చచ్చిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. కొన్ని చోట్ల కొన్నేమో వాళ్ళ దగ్గర నిల్వ ఉన్నాయి అమ్మున చచ్చిపోతాయి, కొన్ని చోట్లేమో దిష్టి తగిలి చచ్చిపోతాయి, కొన్ని చోట్లేమో ఫుడ్ వేయక చచ్చిపోతాయి, కొన్ని చోట్లేమో వాటికి రోగాలని అలా వస్తాయి అంట. అలా వచ్చినప్పుడు చచ్చిపోతాయి. అలా ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క చోటన. నేనైతే కొంచెం పాత వాటర్ ఉంచాలంటారు కానీ నేను ఎప్పుడైతే పాత వాటర్ ఉంచలా. ఎందుకంటే మరీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, అంటే ఖరాబ్ అంటే మొత్తం పాడైపోతూ ఉంటాయి కదా. నేను అందుకని వాటర్ ఉంచిన అవి మరీ అవి పోసినా మళ్ళీ మురికిలాగే ఉంటుంది, అంత పట్టేస్తాయి. మేత ఎక్కువ తింటాయి కదా, ఆగం చేస్తాయి. అందుకని నేను క్లీన్ చేయాలన్నా నేను ఒక్కోసారి మాస్క్ పెట్టుకుంటా, అంత స్మెల్ వస్తాయి. ఏంటంటే మనం నెలకు ఒకసారి, అంతకుముందు 15 రోజులు తీసేదాన్ని, ఇప్పుడేమో నెల రోజులకి క్లీన్ చేస్తున్నానండి. కానీ చూడండి చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. మొత్తం చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే అండి, బాయ్ అండి.